ఆనందానికి ఆయుష్కి కేంద్ర కారాగారంలోని మనం పురస్కరించుకొని 5 వారాల పాటు యోగా కార్యక్రమాలను చేపట్టింది. ఈ యోగా కార్యక్రమం వాడవాడలా గ్రామాన చైతన్యం పెంపొందించడానికి రకరకాల కార్యక్రమాలని నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఆనందకరమైన విషయం ఈ కార్యక్రమాన్ని సూర్య నమస్కారాలు చేస్తే ఆ రోజంతా మనకి ఏ విధమైనటువంటి టైం లేక అర్జెంటుగా మనం బయటకు వెళ్ళిపోవాలి అనుకునేటప్పుడు కూడా ఈ సూర్య నమస్కారాలను చేస్తే ఒక 12 సార్లు అద్భుతంగా శరీరాల ప్రభావం ఎంటైర్ నాడీ మండలం మీద ప్రభావం చూపించి శరీరం మొత్తం మనం ఆరోగ్యవంతంగా ఉండటానికి ఉపయోగపడేది. ఓకే, ఇప్పుడు సూర్య ప్రార్థన చేద్దాం. ఓం హిరణ్మయేన పాషన్ అపావృణో సత్యధర్మాయ దృష్టయే. ఓం హ్రాం మిత్రాయ నమః ప్రణమసన్. ఓం హ్రీం రవయే నమః. హస్త ఉత్తానాసన్. 2 చేతులు పైకి తీసుకువెళ్తూ మీరు వెనక్కి వంగుతూ పొట్ట భాగాన్ని ఎదరికి పుష్ చేతులను కూడా తలా చేతులు ఒకే మోకాళ్ళు వంచకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అలాగే పైకి చూస్తూ చేయాలి. అలాగే నమస్కారాసన్. మోకాళ్ళను వంచుతూ ఛాతీ భాగాన్ని 2 చేతుల మధ్యన ప్లేస్ చేస్తూ జిగ్జాగ్ పోజ్ లో ఉంచాలి. అష్టాంగ నమస్కారాసన్. 2 పైకి లెగిస్తూ పొట్ట భాగాన్ని పూర్తిగా పైకి లిఫ్ట్ చేస్తూ వెన్నుపూసను ఉంచుతూ నెక్ స్ట్రెచ్ చేస్తూ పైకి చూస్తూ భుజంగాసన్. అలాగే నెమ్మదిగా సీట్ భాగాన్ని పైకి నెమ్మదిగా చేతులను హృదయ స్థానానికి ఎదురుగా తీసుకువస్తూ శ్వాస తీసుకుంటూ. యోగా అంటేనే శ్వాసతో అనుసంధానం చేయటం. శ్వాసతో అనుసంధానం చేస్తూ ఆనిస్తూ కిందికి దింపుతూ మరలా శ్వాస తీసుకుగా ఉంచుతూ మరలా స్ట్రైట్ గా తీసుకువస్తూ. ఇప్పుడు మీ గడ్డాన్ని రొటేషన్ ఎక్సర్సైజ్ చేద్దాం. గడ్డాన్ని తీసుకువస్తూ ఇప్పుడు పైన అప్పర్ సర్కిల్ పైనుంచి స్వెడుతూ కుడి భుజం వరకు తీసుకువస్తూ మరలా కుడి భుజం నుంచి స్ట్రెచ్ చేస్తూ శ్వాస తీసుకుంటూ పైకి మరలా శ్వాస తీసుకుంటూ పైకి తీసుకువెళుతూ శ్వాస విడిచిపెడుతూ భుజాలకి సమాంతరంగా ఉంచుతూ పక్కలకు శ్వాస తీసుకుంటూ ఇరు పక్కలుగా పై ఉంచి భుజాలకు సంబంధించిన వ్యాయామం చేద్దాం. విడిచిపెడుతూ ఎదరి నుంచి కిందికి తీసుకువస్తూ. ఓకే, ఇప్పుడు తీసుకుంటూ మీ కాలి వేళ్లపై నిలబడి పైకి లేస్తూ శ్వాస విడిచిపెడుతూ కిందకి దిగుతూ. ఓకే, నెమ్మదిగా మీ చేతులను కిందికి దించేయండి. ఇంటర్లాక్ తీసి వంచకుండా వృక్షాసనం చేయాలి. ఓకే, నెమ్మదిగా కిందికి దించుతూ మీ కుడి పాదాన్ని పక్కకు తిప్పుతూ కుడి చేతిని కుడి పాదం పక్కనే ప్లేస్ చేస్తూ ఆనిస్తూ నెమ్మదిగా ఎడమ చేతిని పైకి తీసుకువెడుతూ పైనున్న ఎడమ చేయి వంకకు చూడాలి. మీ అందరూ కూడా మోకాళ్ళు వంచకుండా చేయడానికి ప్రయత్నం చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు. భద్రాసన్. ఈ విధంగా 2 పాదాలను కలుపుతూ 2 చేతులను చిన్ముద్రలో ఉంచి 5 నెమ్మదిగా ఇది జీర్ణాశయానికి సంబంధించినటువంటి అద్భుతమైన ఆసనం. భోజనం చేసిన తర్వాత కూడా చేయదగ్గ అద్భుతమైన ఆసనం వజ్రాసనం. నెమ్మదిగా వజ్రాసనంలో పైకి లేచి నిలబడుతూ మీ నడుముపై మీ చేతి వేళ్లు కిందికి ఉండే విధంగా ఆనిస్తూ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనక్కి వంగుతూ పొట్ట భాగాన్ని ఎదరికి పుష్ చేస్తూ నెమ్మదిగా వెనక్కి వంచుతూ
10 నెమ్మదిగా కిందికి దించుతూ బ్యాక్ బోన్ కాళ్ళను కూడా పైకి లిఫ్ట్ చేస్తూ నౌకాసనం చేయాలి. నెమ్మదిగా లిఫ్ట్ చేస్తూ నెక్స్ట్ స్ట్రెచ్ చేసి పైకి చూస్తూ భుజంగాసన్ 1 2 3 4. మీ రెండు చేతులను ఇంటర్లాక్ చేస్తూ చేతులను చెంప మీద ఆనించి నాడీ శోధన లేదా అనులోమ విలోమ నాసికా ముద్ర మీ పూర్తిగా తీసుకున్న తర్వాత మీ చిటికిన రంధ్రాన్ని మూసి కుడి నాసికారంధ్రం ద్వారా అయితే మనం గాలిని విడిచిపెట్టామో అదే నాసికారంధ్రం ద్వారా పెట్టాలి. ఆలోచన అనుగుణంగా మన డిపార్ట్మెంట్లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా జైల్ డిపార్ట్మెంట్, అనేక డిపార్ట్మెంట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాయి. ప్రధానంగా భారతదేశం ఏనాటికైనా విశ్వ గురు స్థానాన్ని అలంకరించాలి. భారతదేశం ప్రపంచ దేశాలకి గైడ్ అండ్ ఫిలాసఫర్. ఆ దృష్ట్యా యోగాని ఇంటర్నేషనల్గా యోగాను గుర్తించారు. మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంలో ప్రారంభ ఉపన్యాసకులు తెలియజేశారు, ఇది మనకి ఋషులు ప్రవచించినటువంటి విద్య. ఆనాడు హెల్త్ డిపార్ట్మెంట్ ఇవేమీ లేవు. మన ఆరోగ్యాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి అనే దానికి వేల సంవత్సరాల కిందట ఓన్లీ మనకి యోగా ఒక్కటే. జనరల్గా మన ప్రధానమంత్రి ఏదన్నా ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రయత్నం చేయడానికి ఆయన ఆలోచనలో ప్రధానమైనటువంటి అంశం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని పెట్టారు. దాని మూలంగా ఆరోగ్యం, మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది. దాని మూలంగా గవర్నమెంట్కి మన ఆరోగ్యం మెరుగుపడితే ప్రభుత్వం దానికి నిధులు కేటాయించడం కొంత తగ్గుతూ ఉంటుంది. అలాని ఈ యోగాని ఇంటర్నేషనల్గా ఆమోదించారు. అలానే దీన్ని భారతదేశంలో వారు వచ్చిన తర్వాత బాగా ప్రాచుర్యం ఎప్పటి నుంచో ఉంది. మన దేశం నుంచి పెద్దలు అనేక మంది విదేశాలకు వెళ్ళి యోగాని నేర్పేటువంటి అయ్యంగారు లాంటి పెద్దలు యోగానికి బాగా ప్రాచుర్యం తీసుకొచ్చారు. కానీ మోడీ గారు సామాన్య ప్రజానికంలోకి దీన్ని తీసుకువెళ్ళాలి. దీన్ని సూరత్ లాంటి రాష్ట్రంలో 3 లక్షల మంది 2 లక్షల మంది యోగా డే రోజునే పాల్గొనే ఏర్పాటు చేస్తూ, మొన్న ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి క్యాపిటల్ ఇనాగరేషన్కి వచ్చిన సందర్భంలో యోగా ఆంధ్రప్రదేశ్గా మన ముఖ్యమంత్రి గారు అయితే దీన్ని బాగా మోటివేట్ చేస్తారు అని ఆయన ఒక పిలుపునిస్తే ముఖ్యమంత్రి గారు దాన్ని అందిపుచ్చుకుని దీన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. మనందరికీ అవేర్నెస్ని క్రియేట్ చేసేటువంటి కార్యక్రమం. ఏదో ఆ రోజు 5 లక్షల మందితో విశాఖపట్నంలో కార్యక్రమం చేయొచ్చు, కానీ ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ఇది అన్ని డిపార్ట్మెంట్లో చేయాలి. ప్రజలు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా పబ్లికే అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.